అందరికీ నమస్కారం. జై గణేష్ మహారాజ్కి జై. 27వ వినాయక చవితి ఉత్సవాలు నలజరు గణేష్ యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఈరోజు పర్యావరణం రక్షిస్తూ మట్టి వినాయకుడిని తయారు చేసి ఇంత గొప్పగా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం మనం. ఇంత గొప్పగా తయారు చేస్తారు వీళ్ళు వినాయకుడిని. ఒకసారి వీళ్ళ ఆధ్వర్యంలో అంటే గణేష్ యూత్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వినాయక చవితి పండుగ ఏదైతే ఉందో దానికి సంబంధించిన పెద్దలు కూడా మనతో ఉన్నారు. ఒక్కసారి గణేష్ యూత్ వారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి బద్రి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. చెప్పండి. అందరికీ నమస్కారం. ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. నల్లజేరు ప్రజలందరికీ కూడా, గుంటూరు వాసులకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. నల్లచెరువు 7వ లైన్ ఫస్ట్ రోడ్లో గణేష్ యూత్ వారి ఆధ్వర్యంలో 27వ గణేష్ మహోత్సవాల సందర్భంగా ఈ సంవత్సరం బాంబే కళాకారులతో మట్టి విగ్రహాన్ని ఇదే ప్లేస్లో తయారు చేయించబడింది. ఆ బాంబే కళాకారులతో ఇదే ప్లేస్లో తయారు చేయించేసి 16 అడుగుల మట్టి విగ్రహం ఇక్కడ తయారు చేయించి అదేవిధంగా 15/9 ఆదివారం ఇక్కడ నిమజ్జన కార్యక్రమం స్వామివారిది కూడా పంచామృతాలతో కూడా స్వామివారి కార్యక్రమం నిమజ్జన అంగ వైభవంగా జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే 13/9 శుక్రవారం గొప్ప అన్నదాన కార్యక్రమం కూడా ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క మట్టి విగ్రహాన్ని తరించి చూసి ఆనందించాల్సిందిగా కోరుచున్నాము. ఆ స్వామివారి పాత్రకి కృప కావాల్సిందిగా కోరుతున్నాము. జై గణేష. జై గణేష. అలాగే ఈ గణేష్ యూత్ వారి ఈ కమిటీలో ఉన్నటువంటి కొమ్మ వాసు గారిని కూడా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. మా గణేష్ యూత్ ఆధ్వర్యంలో ఇది 27వ సంవత్సరపు మహోత్సవం, గణేష్ మహోత్సవం. ఇది మేము పర్యావరణ పరిరక్షణకై మట్టి విగ్రహాన్ని ప్రోత్సహిస్తున్నాం. మా యూత్ అంతా కూడా ఈ సంవత్సరం 16 అడుగుల మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గుంటూరులో ఉన్నటువంటి టౌన్లో ఉన్నటువంటి అన్ని విగ్రహాలతో మా విగ్రహం కూడా ఎప్పుడు కూడా మా విగ్రహం పోటీగానే ఉంటుంది. గణేష్ యూత్తో ప్రతిష్టంగా చేస్తాం. ప్రతిసారి కూడా ఈ 27 సంవత్సరాల నుంచి కూడా మాకు అనేక రకాలుగా మాకు ఈ విగ్రహానికి కానీ వినాయక మహోత్సవానికి కానీ మాకు సహకరిస్తున్నటువంటి నల్లజేరు ప్రజలకి, అదేవిధంగా గుంటూరులో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు పూజా కార్యక్రమం ఒక హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అవుద్ది. ఆ తర్వాత 13వ తారీఖున మరి గొప్ప అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఆ అన్నదాన కార్యక్రమానికి కూడా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఆ అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించి ఆ గణేశుడి యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా గణేశుడి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడానికి జరిగింది. మా ఈ ప్రయత్నాన్ని మీరందరూ కూడా, ప్రజలందరూ కూడా మరి మమ్మల్ని ఆశీర్వదిస్తారని, అదేవిధంగా గణేశుడి కృపకు పాత్రలు అవుతారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. జై గణేష్ మహారాజ్కి జై. మరికొద్ది క్షణాల్లో మనం అనుకున్నటువంటి ఈరోజే వినాయక చవితి. మరికొద్ది క్షణాల్లో పూజ కూడా మొదలవుతుంది. కావున ఖచ్చితంగా మన గణేష్ యూత్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పూజని ప్రతి ఒక్కళ్ళు ఆ గణనాథుని ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడే నిమజ్జనం, ఇక్కడే భోజనాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు అన్నప్రసాదాలు ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు స్వీకరించి ఆ స్వామివారి కృపకి పాత్రలు కావాల్సిన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. బోలో గణేష్ మహారాజ్ కి జై. బోలో గణేష్ మహారాజ్ కి.